నీవే స్తోత్రార్హుడవు. సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడవు, పూజార్హుడవు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రశాంతంగా మీ పాదముల యందు కూర్చొని మీ మాటలు వినడానికి మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో మందికి ధన్యత భాగ్యము లేదు మా ప్రభువా. మీరైతే మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరి ఉన్నటువంటి మాలో ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు. మీరే కనికరించి వారి వారి అవసరత కొలది మీరు వారితో మాట్లాడమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. వాక్య భాగాన్ని మనం ఇలాగా చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను చూసి ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నాడు అంటే, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఈ 18-19 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇందులో లోకము అనేటువంటి పదాన్ని 6 సార్లు మనం చూడగలుగుతాం. అంటే ఒక పదము పలుమార్లు ఒకే లేక 2 వచనాల్లో మెన్షన్ చేయబడింది అని అంటే ఆ పదానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువు లోకము 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 అని పలుమార్లు ఇక్కడ చెప్పుట అనేది మనము చూస్తూ ఉన్నాం. అసలు వాట్ ఈస్ ద వర్డ్, అసలు లోకం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి ఎట్లా ఉందో వాక్యం. లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎంత విచారమో! దేవుని ద్వారా సృష్టింపబడినటువంటి మనిషికి తన సృష్టికర్త ఎవరో అనేది తెలియకపోవడం చాలా విచారం. ఇంకొంచెం మన భాషలో చెప్పాలి అంటే, మా నాన్న ఎవరో నాకు తెలియదు అని అంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం. మనం సృష్టించినటువంటి దేవుడు మనకు తెలియకపోతే
అది నిజంగా ఒక రకమైనటువంటి అంధత్వమే. ఇంకోసారి చదవండి వచ్చిన. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఒకవేళ ప్రభు లోకానికి రాకపోతే, లోకములో ఉండకపోతే సరేలే, ప్రభు ఎవరో తెలియదు. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోకము అంటే సమస్తము, ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సృష్టింపబడ్డాయి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి పిల్లలు, ఈ వచనాలు ఎవరి గురించి చెప్పబడ్డాయి అంటే సాక్షాత్తు యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. సాక్షాత్తు యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు మరి ఆకాశమందు భూమి యందు ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తము ఆయన మూలముగా కలిగెను. అందులో మానవులు కూడా ఒక భాగము వీరాలి. దేవుడు మానవుడిని సృష్టించేటువంటి సమయంలో ఏదో అనాలోచనగా సృష్టింపక ప్రీ ప్లాన్ గా ముందుగా ప్రణాళిక చేసుకొని దేవుడు మానవుడిని సృష్టించాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అని చూస్తాం. దేవుడు త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు మన పోలిక యందు మన స్వరూపమందు నరులను చేయుదుము అన్న ఆ వాక్యాలు మనకు కనిపిస్తాయి పిల్లలు. మరి యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆయన భూమి మీదకు మానవాకారుడిగా వచ్చి మరి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయినప్పటికీ లోకము ఆయన్ని ఎరగకపోవడం అనేది శోచనీయము పిల్లలు. లోకం అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని వద్దకు రానటువంటి వారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు లోకముగా కనిపిస్తా ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కనుక పిల్లల లోకంలో ఏముంది అంటే లోకంలో ఉన్నదంతా అనే పదం మనం చూస్తా ఉన్నాం. అక్కడ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటి చేత మనుషులు బంధించబడి ఉన్నారు. పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే
నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకోండి. ఐ హావ్ చోసన్ యు అవుట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే అర్థం ఏంటి? వన్స్ అపాన్ టైం we were in this world. ఒకనొకప్పుడు మనం కూడా ఈ భూ సంబంధమైనటువంటి స్థితిలోనే జీవిస్తూ వచ్చాం, ఈ లోక సంబంధమైనటువంటి స్థితిలోనే జీవిస్తూ వచ్చాం. అయితే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థితిలో నుండి దేవుడు తన వద్దకు మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, ఇక్కడ ఏమని చెబుతున్నామంటే, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. 16వ వచనం కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. చాలు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని ప్రణాళిక మన పట్ల ఎట్లాంటిదో అన్న సత్యాన్ని మొదటిగా మనం గుర్తించాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి మనల్ని శరీరాశ, నేత్రాశ, జీవము, డమ్ము కలిగినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని, దేవుని ఎరగని స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చూడండి పిల్లలు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఫ్రమ్ డార్కెస్ట్ టు ద లైట్. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను మనల్ని చేశాడు. వై గాడ్ హెస్ కాల్డ్ ఫ్రమ్ ద డార్క్నెస్ టు ద లైట్. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో నుండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో కొన్నిసార్లు విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, అవిశ్వాసులతో ఐక్యమై జీవించేవాడుగా ఉన్నారు. ఆ సపరేషన్ లేక ఆ ప్రత్యేకత అనేటువంటిది విశ్వాస జీవితంలో కనబడాలి. ప్రియులారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. మీరు లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకము మిమ్మును ద్వేషించిన యెడల, దేవుడు మనల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే లోకము కొన్నిసార్లు మనల్ని ద్వేషించేటువంటిదిగా ఉంది. ఎందుకు లోకము మనల్ని ద్వేషిస్తుంది? మనం ఏదైనా పొరపాటు చేసామన్నా, నేరం చేసామన్నా, వై ద వరల్డ్ హేట్స్ us? మనల్ని ఎందుకు లోకము ద్వేషించేటువంటిదిగా ఉంది? ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏర్పరచబడిన పిమ్మట we will have a desire that I must live for Christ, like Paul, like Daniel. నేను ఒక దానియేలు వలె, పౌలు వలె నేను క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తాను అన్న ఒక కోరిక, ఒక వాంఛ మనలో చోటు చేసుకుంటుంది. పిల్లలు, మనలో చోటు చేసుకుంటే నేను ప్రభు కోసం జీవిస్తాను అన్నటువంటి ఆలోచన, అన్నటువంటి థాట్ ఎప్పుడైతే మనలోకి వస్తుందో, మనం ఎప్పుడైతే ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారమై లోకంలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళే వారంగా ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌలుని గురించి బైబిల్లో ఆలోచన చేసినప్పుడు సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఎవరి చేత ద్వేషించబడలేదు. మన బైబిల్లో గమనించినప్పుడు సౌలుగా ఉన్నటువంటి సమయంలో, అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా జీవిస్తున్నటువంటి దినాల్లో ఎవరు కూడా సౌలును ద్వేషించలేదు. ఎవరు కూడా సౌలును రాళ్ళతో కొట్టినట్టుగా కానీ, బెత్తాలతో కొట్టినట్టుగా కానీ, ద్వేషించినట్టుగా కానీ మనకు కనబడదు బైబిల్లో. పైగా సౌలు ఎలా ఉన్నాడు అంటే తన అనుచరులతో కలిసి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏమనుకున్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అనుకున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అనుకొని క్రీస్తు ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రజలు పౌలును ద్వేషించేటువంటి వారుగా మారారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. నా నిమిత్తము, ఫర్ సేక్ ఆఫ్ మీ, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నారు. నా నిమిత్తము. దేవుని కొరకు జీవిస్తున్నటువంటి సమయంలో, ప్రభు పక్షమందు నిలబడినటువంటి సమయంలో జనులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నిందలు, హింసించి, హింసలు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే కొన్నిసార్లు నిందలు, హింసలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, we can't compromise with people who are in the world, who belongs to the world. లోక సంబంధమైనటువంటి వారితో రాజీ పడకుండా జీవించేటువంటి జీవితంలో ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, న్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధలు, హింసలు, కుటుంబంలో మతద్వేషాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 66వ అధ్యాయము 5వ వచనం. ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు. చాలు. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు, మీ సొంత ప్రజలే. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. మనం యేసు ప్రభువును నమ్ముకున్నాము అంటే బంధువులు కొన్నిసార్లు చిన్న చూపు చూస్తారు, స్నేహితులు కొన్నిసార్లు చిన్న చూపు చూస్తారు, కుటుంబంలోనే కొన్నిసార్లు మనుషులు చిన్న చూపు చూస్తారు. కొద్దిమంది ద్వేషిస్తారు, ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు, వెలివేస్తారు. ఎందుకు? ఫర్ సేక్ ఆఫ్ మీ, నా నిమిత్తము, ఫర్ సేక్ ఆఫ్ జీసస్, యేసు నిమిత్తము, యేసు నిమిత్తము, యేసు ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు మనం ద్వేషించబడేటువంటి వారముగా, నిందించబడేటువంటి వారముగా ఉంటాము. పిల్ల అపోస్తుల కార్యములు లోక వైఖరి ఎలాంటిదో ఒకసారి పరిశీలిద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. అనేక
పౌలు వ్యాకులపడి ఆ, దాని వైపు తిరిగి దాని వైపు తిరిగి ఇక్కడ ఒకసారి మనం ఆగుదాం ప్రియులారా. ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాపకు దయ్యం పట్టింది. ఆ దయ్యం ఆ పాపలో ఉండి సోది చెప్తా ఉంది. ఆ మార్గం కూడా పౌలు ప్రయాణం చేస్తా వస్తా ఉన్నాడు, వెళ్తూ వస్తా ఉన్నాడు. పౌలు శీలు పోతా వస్తా ఉన్నారు. ఒకరోజు ఏం చేసిందంటే, ఆ అమ్మాయి కాదు కానీ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యము పౌలు చూసి మాట్లాడుతూ ఉంది. ఎవరు మాట్లాడుతూ ఉంది? చదవండి. నీవు ఈమెను వదిలిపోమని ఆ, యేసుక్రీస్తు నామమున ఉమ్, ఆజ్ఞాపించుచున్నానని ఆ, ఆ దయ్యముతో చెప్పెను. ఉమ్. వెంటనే అదే ఆమెను ఆ, వదిలిపోయింది. పై వచనం కూడా చదవండి. ఆమె ఆమె పౌలును మమ్మను వెంబడించి వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. కేకలు వేసి చెప్పారు. అమ్మాయికి తెలియదు పిల్లలు, అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యానికి తెలుసు. పౌలు శీలు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, రక్షణ మార్గం అంటే ఏంటో. ఆ దయ్యం అమ్మాయిలోంచి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే పౌలు వ్యాకులపడి విసుగు చెంది ఆ అమ్మాయిలో నుంచి దయ్యాన్ని బయటకు వెళ్ళగొట్టాడు. మరి మనిషిలో ఉన్నటువంటి దురాత్మను బయటకు వెళ్ళగొట్టడం అనేది మంచి కార్యమా చెడ్డ కార్యమా? మంచి కార్యమే. ఇట్ ఈస్ గుడ్ థింగ్. ఎవరి దయ్యాలు మనుషుల్లో ఉండి వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని మరణానికి నడిపిస్తూ ఉంటే ఎవరు సంతోషించగలరు ప్రియులారా? మన కుటుంబంలోనే ఎవరికైనా లేక మనకైనా ఏదైనా దయ్యం బట్టి బాధపడుతూ ఉంటే మనం చూసుకుంటలేమో. మనం ఎంతో దుఃఖపడతాం, బాధపడతాం. సురేఖ అనేక స్త్రీ ఒక ఆమె తన కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమని చెప్పిందంటే, ప్రభువా, నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడతా ఉంది, చాలా బాధపడతా ఉంది. గెరాసేన ప్రాంతంలో దయ్యం పట్టినటువంటి వ్యక్తి తనకు తాను తన దేహాన్ని చీరుకుంటా ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, సమాధుల్లో నివాసం చేస్తా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనుషులు వెళ్ళాలంటే భయపడుతున్నారు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు విడుదల చేశాడు. కాబట్టి దయ్యం నుంచి మనిషికి విడుదల ఇవ్వడం అనేటువంటిది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్ టు డెలివర్, టు కాస్ట్ అవుట్ ద డెవిల్స్ ఫ్రమ్ పీపుల్. ప్రజల్లో నుంచి దయ్యాలను వెళ్ళగొట్టడం అనేది సామాన్య విషయం కాదు పిల్లలు. కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది సాధ్యమవుతుంది. చాతుబడి శక్తుల నుంచి మనుషులు విడుదల పొందాలన్నా, మానసిక రుగ్మతల నుండి మనుషులు విడుదల పొందాలన్నా, దయ్యపు శక్తుల నుండి మనుషులు విడుదల పొందాలన్నా కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమవుతుంది. సరే, ఇక్కడ పౌలు అక్కడ కార్యం, విడుదల కార్యం జరిగించాడు యేసు ప్రభు నామంలో. యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపింపగానే ఆ దయ్యం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి అమ్మాయి ఇంకా ప్రాసెస్ చెప్పట్లేదు. అమ్మాయి మామూలు మనిషి అయిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి, 19వ వచనం చదవండి. అధికారుల ఎదుగు ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళతో సహజంగా ఏం చెప్పాలి? అయ్యా, ఇదిగో మా దగ్గర ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయికి దయ్యం పట్టింది, ఆ దయ్యం పట్టిన అమ్మాయి సోది చెప్తా ఉంటే మాకు బాగా డబ్బులు వస్తా ఉన్నాయి, వీళ్ళ వల్ల మా లాభం అంతా పోయింది అని చెప్పాలి. జరిగింది అదే కదా వాస్తవంగా అక్కడ. కానీ వాడేం చెప్పారు? చదవండి. చూడండి, అసలు సంగతి చెప్పట్లేదు. ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను
కాదు, అసలు జరిగిన సంగతి చెప్పకుండా ఇంకో కోణంలో చెప్తా ఉన్నారు పిల్లలు. క్వైట్ ఆపోజిట్ లో చెప్తా ఉన్నారు. సో దెయ్యం వెళ్ళగొట్టిన సంగతి చెప్పట్లేదు. ఏదో మతం గురించో లేకపోతే దేని గురించో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువుని పరాయి దేశస్థుడిగా చిత్రీకరిస్తా ఉన్నారు. దయ్యం వెళ్ళగొట్టడం మంచిదే కదా. లోకము యొక్క వైఖరి అలాంటిది. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఈ 8వ అధ్యాయంలో గెరాసేనుల ప్రాంతంలో ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఇందాక నేను మీకు చెప్పాను. యేసు ప్రభు ఆ దయ్యం నుంచి ఆ వ్యక్తిని విడుదల చేశాడు. ఈ దయ్యం పట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే ఊరిలో లేడు, ఊరు బయట ఉన్నాడు, సమాధుల దగ్గర ఉన్నాడు. ఇప్పుడంటే మనకి సమాధులు ఇళ్ల మధ్యకి వచ్చేసాయి, వీధుల్లో సమాధులు వచ్చాయి. అప్పుడు అంతగా పూర్వం సమాధులు అంతా కూడా ఊరు వెలుపలుండే, పట్టణం వెలుపలుండే. కాబట్టి ఊరు వెలుపల సమాధుల్లో నివాసం చేస్తా ఉన్నాడు. ప్రభువు ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు ఆ పట్టణంలోనికి. ప్రభు ఆ పట్టణంలోనికి ప్రవేశించిన వెంటనే ఆ దయ్యం పట్టినటువంటి వాడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని గద్దించి ఆ వ్యక్తికి విడుదల ఇచ్చాడు. ఎవరు కూడా సాగు చేయలేనటువంటి వ్యక్తి, బాగు చేయలేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి విడుదల ఇస్తే వాడు ఏం చేయాలి? అయ్యా, అదే ఊర్లోకి అడుగు పెట్టగానే దయ్యం వెళ్ళింది, ఇక ఊరు లోపలికి వచ్చేస్తే ఎన్ని దయ్యాలు పోతాయి, మనకు విడుదల వచ్చేస్తుంది కదా. యేసు ప్రభు వెళ్తూ ఉంటే కేవలం దయ్యాలే కాదు, రోగాలు కూడా వెళ్ళిపోయేవి, సమస్యలు సద్దుమణిగేవి, సముద్రపు పొంగులు అణిగిపోయేవి. ప్రియులారా, ఆయన మాట్లాడితే, ఆయన గర్దిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆయన నిజంగా గెరాసేనుల పట్టణం లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు అక్కడ జరిగేదో, ఇంకా ఎంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అది రానియకుండా ఏమన్నారంటే, చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులు అందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఎంత విచారకరమైనటువంటి విషయం. విడిచి వెళ్ళిపోమని వేడుకుంటా. ఇక్కడ వీడేం చేస్తున్నారు? దయ్యం పోయిందని బాధపడుతూ వాళ్ళ మీద నేరారోపణ చేస్తారు. మనిషికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, విడుదలిచ్చే దేవుడు ఎవరో, స్వస్థత ఇచ్చే దేవుడు ఎవరో, రక్షణ ఇచ్చే దేవుడు ఎవరో, పాప క్షమాపణ ఇచ్చే దేవుడు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, జీవితాలను మార్చేటువంటి దేవుడు ఎవరో అన్న సత్యం మనుషులకు అర్థం కావాలి. మనుషులకు అది అర్థం కావట్లేదు పిల్లలు. ఎందుకంటే లోకము ఆయన ఎరగట్లేదు. లోకము ఆయన ఎరగట్లేదు. అరే, వీళ్ళు ప్రభు దగ్గరికి రాకముందు దొంగలుగా ఉండేవాళ్ళు, వ్యభిచారులుగా ఉండేవాళ్ళు, మోసగాళ్ళుగా ఉండేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, నరహంతకులుగా ఉండేవాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మారిపోయారు. వీళ్ళలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయినాయి, వీళ్ళలో ఉన్నటువంటి దురాలవాట్లు వెళ్ళిపోయినాయి, వీళ్ళు బాగుపడ్డారు. అంతకుముందు హింసించేవాడు, దూషించేవాడు, ద్వేషించేవాడు, కిరాతకుడిగా ఉండేటువంటి వాడు ఇప్పుడు మారిపోయాడే. అది చూడట్లేదు ప్రియులారా. ఇన్స్టెడ్ ఆఫ్ అబ్జర్వింగ్ ఇట్, దాన్ని గమనించాల్సిన దానికి బదులు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ప్రభువునే నమ్ముకున్నారు.
యేసు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు, మందిరానికి వెళ్తా ఉన్నారు, బైబిల్ చదువుతా ఉన్నారు, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తా ఉన్నారు, బైబిల్ని ప్రకటిస్తా ఉన్నారు అని విశ్వాసులను సేవకులను ద్వేషించేటువంటిదిగా లోకము మారింది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించదని మీరు. ఎందుకు లోకము విశ్వాసులను ద్వేషిస్తుంది అంటే, వాళ్ళు విశ్వాసులు కాబట్టి. అవిశ్వాసులైతే ద్వేషించదు. లోకము తన వారిని స్నేహించును. తన వారిని స్నేహిస్తుంది. ప్రియ, వారితో సమానమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, వారితో కలిసి తిరిగే వారిగా ఉన్నట్లయితే వారిని లోకం స్నేహిస్తుంది. ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేస్తాను. నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే, మీరు లోక సంబంధులు, యు ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోక సంబంధులు కాదు. లోక సంబంధులుగా జీవించకూడదు, లోక సంబంధులుగా ఉండకూడదు. వై? బికాస్ యు ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. ఐ హావ్ చోసన్ యు అవుట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు లోక సంబంధులు కాదు. ఈ లోక సంబంధులు కాదు అనేటువంటి పదం దేనికి జ్ఞాపకం చేస్తుంది అంటే, మనము ఆ రీతిగా జీవించాలి అనేది జ్ఞాపకం చేస్తాం. కొన్నిసార్లు మనం ప్రభు సంబంధులుగా పిలువబడుతూ లోక సంబంధులుగా జీవిస్తాం. విశ్వాసులుగా పిలువబడుతూ అవిశ్వాసులుగా జీవిస్తాం. దేవుని బిడ్డలుగా ప్రజలుగా పిలువబడుతూ అన్య సంబంధమైన వాళ్ళుగా జీవిస్తాం. We have to show the world who is Jesus. The difference in Jesus. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత, యేసు క్రీస్తు ఎవరో లోకానికి మనము చూపించేవారుగా. దీంట్లో అర్థం ఏంటి అంటే, మీరు లోక సంబంధులు కాదు అంటే లోక సంబంధంగా జీవించొద్దు అని అర్థం. ఒక ప్రత్యేకత. పరమగీతంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రియునిలో ఉన్న విశేషము ఏంటి? వాట్ ఇస్ ద సిగ్నిఫికెంట్ ఇన్ యువర్ బిలవ్డ్? నీ వేరు ప్రియులు కన్నా నీ ప్రియుని విశేషము ఏంటి? ప్రియుల సంఘానికి దేవుడు చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. చర్చ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫీచర్స్. ఇట్స్ లైక్ ఎ డైమండ్. సంఘము అనేటువంటిది గొప్ప ఆధిక్యతలతో కూడినటువంటిది. సంఘానికి దేవుడు గొప్ప ఆధిక్యత అనేది, we have to keep the significance that God has granted. బెస్ట్ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత, ఆధిక్యత, ఆ విశేషమైనటువంటి స్థితిని జాగ్రత్తగా కాపాడుతారు. We have to show the world a special difference. లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వ్యత్యాసంలో చూపించాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చిన మీరు అందరూ, క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకున్న మీరు అందరూ క్రీస్తు యేసును ధరించుకొని, కాబట్టి లోకానికి
సంఘము ఒక నిరీక్షణాస్పదము. ఆ డిఫరెంటేషన్ అనేటువంటిది మనం చూపించేవారుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ, ముగ్గురు యూదులను ఉమ్, బబులోను దేశంలోని ఆ, రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ, ఆ మనుషులు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరి దేవతలను పూజించటలేదు. తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు ఆ, నమస్కరించుటయే లేదు అనిరి. చాలు. వీడు వచ్చి రాజు దగ్గర ముగ్గురు వ్యక్తులను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి బబులోను సామ్రాజ్యంలో ఎంతమంది అన్యులు ఉన్నారో, ఎంతమంది యూదులు ఉన్నారో, ఎంతమంది ఆ, సైనికులు ఉన్నారో మనకు తెలియదు. ప్రసిద్ధిగాంచిన లోకంలో ప్రసిద్ధిగాంచిన సామ్రాజ్యాల్లో బబులోను సామ్రాజ్యం కూడా ఒకటి ప్రియ. మరి ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారో, ఎన్ని వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారో తెలియదు. అయితే ముగ్గురిని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వచ్చి. ఏమని చెబుతున్నారు? రాజా, శద్రకు, మేషకు, అబేద్నెగో అను చూడండి, వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు ప్రియ. ముగ్గురు యూదులను ఉమ్, బబులోను దేశంలోని ఆ, రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఉమ్, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, ఉమ్, తమరి దేవతలను పూజించుటలేదు, ఆ, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. చాలు. వాళ్ళకి చెప్తున్నారు అంటే దీన్ని మనం కొంచెం ఇమాజిన్ చేసుకొని, మీరు నిలువ పెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు వీళ్ళు నమస్కరించడం లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఇమాజినేషన్లో ఒక 10,000 మంది అక్కడ ఉన్నారు అనుకోండి, పెద్ద బొమ్మ నిలబెట్టాడు రాజు. అందరూ కూడా అలా తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరూ తల వంచి నమస్కారం చేస్తూ ఉంటే 3 తలలు మాత్రం అలా పైకి ఉన్నాయనుకోండి, ఎట్లుండేది ఆ దృశ్యం చెప్పండి. అందరూ తలలు వంచి నమస్కారం చేస్తున్నారు, 3 తలలు మాత్రం వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. అంటే ఒక ప్రత్యేకత అక్కడ మనం చూస్తా ఉన్నాం. వై? బికాస్ దే నో హూ ఈస్ రియల్ గాడ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే కుడ్ నాట్ వర్షిప్ ఐడల్. ఎందుకు అంటే నిజమైనటువంటి దేవుడు ఎవరో వారికి తెలుసు కనుక వారు విగ్రహారాధన అక్కడ చేయట్లేదు. దే నో ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దే ఆర్ చోసన్ బై గాడ్. దే ఆర్ షోవింగ్ హూ ఇస్ గాడ్. వారు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వారు, దేవుని చూపిస్తున్నటువంటి వారు, దేవుని పక్షమందు నిలబడినటువంటి వారు, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది కనుక ప్రత్యేకంగా వాళ్ళని గురించినటువంటి ఇంటిమేషన్ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుకు చాలా కోపం వచ్చింది, చాలా ఆవేశం వచ్చింది. ఉన్నటువంటి అగ్నికి 7 అంతలు అధికం చేస్తే ఆ ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే అందరూ చూస్తూ ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఏమర్థమైందంటే, ఇదిగో ఈ ముగ్గురు యవనస్తులు రాజుకు అవిధేయులుగా మారారు, వారి దేవుణ్ణి సేవించుకుంటా ఉన్నారు, కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ వచ్చింది అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ చూస్తా ఉన్నారు. ప్రియులారా, దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించాడు. రాజు సహితం ఆశ్చర్యపోయేలా దేవుడు చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి కార్యాన్ని, నిజ దేవుడు ఎవరో అన్న కార్యాన్ని దేవుడు, రాజు కూడా అన్నాడు, వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన కాక ఎవరినైనా పూజిస్తే వాడు తుత్తునీయులుగా చేయాలి. ఎట్లాంటి కమాండ్మెంట్ చూడండి. అంటే ప్రత్యేకతలో అటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తుంది. ఒకవేళ
ఈవెన్ టుడే బట్ వన్ డే. ఒకవేళ ఈ రోజు కాకపోయినా ఒక రోజు నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను దేవుడు బయటకు తీసుకొస్తాడు. రూతు ఎవరో బెత్లెహేములో ఎవరికి తెలియదు. ప్రారంభ దినాల్లో ఆమె సత్ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలియదు. ఆమె దీనత్వం ఎలాంటిదో ఎవరికి తెలియదు. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం షీ ఈస్ నోన్ హూ షీ ఈస్. కాలక్రమేణా ఆమె ఎవరో అనేది తెలియపరచబడుతూ వచ్చింది. God will exalt his people. దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు. ఆ ప్రత్యేకత అనేది మనం కలిగి ఉంటాం. ఆనాటి ప్రపంచం జల ప్రళయం చేత దేవుడు ముంచి వేసినప్పుడు ప్రజలంతా కూడా ఎలా ఉన్నారు అంటే తమ మార్గమును చెరిపి వేస్తున్న వారిగా ఎక్కడ చూసినా విచ్చలవిడితే. ఇందాక మనం చదివాం కదా, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవం. ఆ రీతిలో జీవిస్తా ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తాగుతారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే దేవుడు చూసి బాధపడి God wanted to wipe out all the people. భూమి మీద నుండి సమస్త మానవ జాతిని తుడిచివేయాలి అని దేవుడు నిర్ధారించుకొని జల ప్రళయాన్ని ఆ సమయంలో దేవుడు లోకాన్ని చూస్తూ ఉంటే ఒక్క వ్యక్తిలో ప్రత్యేకత కనబడతా ఉంది. ఎవరు ఆ వ్యక్తి? నోవా. అక్కడ ఏమని రాశారంటే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు తన తరము వారిలో నిందారహితుడు. తన తరం ఎలాంటిది అంటే చెడిపోయినటువంటి తరం, దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి తరం, ఆ జనరేషన్ ప్రియ. ఎంతమంది ప్రజలు ఉన్నారు మనకు తెలియదు. ఆ తరము వారిలో నోవహు ఎలా ఉన్నాడు అంటే నిందారహితుడిగా. He was a special man among the people. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నోవహు కనిపిస్తాడు. న్యూ టెస్టిమెంట్లో నికోదేముని గురించి మనం చూస్తాం. అరిమత యోసేపుని గురించి మనం చూస్తాం. వాళ్ళు ఎలా రహస్యంగా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులు, కానీ యూదుల ఆలోచనతో ఏకీభవించినటువంటి వారు కాదు. ఆ రీతిగా అక్కడ మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏమని చదువుకుంటున్నాము అంటే ప్రభు ఏమంటాడంటే మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించు. లోకము తన వారిని స్నేహించు. కాబట్టి లోకముతో పాటు కొట్టుకోపోయే వారంగా ఉంటే, లోకముతో పాటు రాజీ పడేటువంటి వారంగా ఉంటే, లోకములో ప్రత్యేకత ప్రభు కోసం లేక జీవిస్తూ ఉన్న వారంగా ఉన్నట్లయితే లోకానికి మనకు వ్యత్యాసం అనేది ఉండదు. నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. నేను ఇందాక మీకు చెప్పాను, ఈ 2 వచనాల్లో 6 సార్లు ప్రభు లోకము అనేటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ లోకంలో నుండే మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒకప్పుడు మన స్థితి కూడా అలాంటిదే. మనలో ఎంతో మంది విగ్రహారాధికులు, మనలో ఎంతో మంది లోకంలో విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారు, మనలో ఎంతో మంది లోకంలో దేవుని ఎరగినటువంటి వారు. అదే లోకంలో నుండి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అదే లోకానికి మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు. God has chosen us out of the world. At the same time, God has made us a blessing to the world. లోకంలో
లోకంలో నుండి ఏర్పరచుకున్నటువంటి దేవుడు అదే లోకానికి మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఒక విశ్వాసి, నిజ విశ్వాసి ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటికి ఆశీర్వాదం. పోతీఫర్కి దేవుడు ఎవరో తెలియదు, పోతీఫర్ భార్యకి దేవుడు ఎవరో తెలియదు, పోతీఫర్ దగ్గర పనిచేసే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. తెలియకపోయినా దేవుడు ఆ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడు అంటే యోసేపు క్లియర్ గా ఉంది వాక్యంలో. 39వ అధ్యాయంలో మనం చూస్తాం దాని గురించి. ఆదికాండం 39లో యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించాడు. ఒక నిజ విశ్వాసి గృహంలో ఉంటే ఆ గృహానికి ఆశీర్వాదం పిల్లల. విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడును, విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య పరిశుద్ధపరచబడును. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఒక్క వ్యక్తి దేవునికి అందుబాటులో ఉంటే, ఒక్క వ్యక్తి దేవుని కోసం జీవించేటువంటి వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఎంతైనా హెచ్చిస్తాడు. ఓడ మునిగిపోతా ఉంది, ప్రజలందరూ కూడా కలవరపడతా ఉన్నారు. యోనా దగ్గరికి వచ్చారు. వచ్చి యోనాతో మాట్లాడుతూ, యోనా భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిని నేను అంటున్నాను. ఒకవేళ మన జీవితంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. లోటుపాట్లు ఉన్నప్పటికీ విశ్వాసే పిల్లలు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ కుమారుడే. తప్పిపోయిన కుమారుడు అనుకునేదానికంటే తిరిగి వచ్చిన కుమారుడు అనుకోవచ్చు. అందుకే అక్కడ ఏమంటాడంటే తండ్రి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. God is always ready to accept the people who coming to him. తన వద్దకు వచ్చేటువంటి వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా చేర్చుకుంటాడు. మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి, దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక వ్యక్తి ప్రత్యేకంగా కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం అండి. ఈ నలుగురు ఉన్నారు కదా, షడ్రకు, మేషకు, దానియేలు, ఈ నలుగురు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. అక్కడ ఎన్ని వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆ సామ్రాజ్యం అంతటికీ ఆశీర్వాదకరంగా మారారు. నినేవే పట్టణానికి పోయింది ఒకే ప్రవక్త యోనా. పట్టణంలో 1,00,000కు పైగా ప్రజలు ఉన్నారు. ఆ 1,00,000కు పైగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా దేవుని వైపు తిరిగారు. ఒకే ఒక వ్యక్తి, ఓన్లీ వన్ పర్సన్, ఒక్క వ్యక్తి దేవునికి లోపడితే, ఒక్క వ్యక్తి తన ప్రత్యేకతను కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు ఎంతకైనా తీసుకెళ్తాడు. ప్రియ బిల్లీ గ్రాహం గారు చూడండి, ప్రపంచంలో గొప్ప సువార్థికుడిగా పేరు గాంచి. ఓకే, పాల్ యాంగిషోర్ గారు, ఇంకా ఎంతో మంది దైవసేవకులు, భక్త్ సింగ్ గారు, జాషువా డానియల్ గారు. There are so many godly people, missionaries, Hudson Taylor, Watchman Nee, D.L. Moody, C.T. Studd, David Brainerd, David Livingstone, ఎంతో మంది మిషనరీ అద్భుతమైనటువంటి జీవితాలను జీవించారు. జార్జ్ ముల్లర్ గారు, ప్రార్థనా పరుడైన హైట్, చూడు ఎంతమంది ఉన్నారు. లోకంలో నుండి ఏర్పరచుకొని ఆ లోకానికే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్. అసలు ఈ బిరుదు ఎవరికి తెలుసా? మామూలుగా అసలు ఈ పేరు ఎవరిదైనా వేసులో ఉంది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనే అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎటువంటి ఆధిక్యత ప్రియాలు, ఎటువంటి ఆశీర్వాదం. లోకంలో నుండి ఏర్పాటు చేసుకొని అదే లోకానికి ఆశీర్వాదకరంగా మార్చాడు, అదే లోకానికి వెలుగుగా చేశాడు. లోకము ఏమైపోయింది అంటే చీకటి అయిపోయింది. యెషయాలో ఒక మాట మనం చూస్తామంటే ఏం చూస్తా ఉంటే, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పక్షులను మరుగై ఉందన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును. People should come to the Lord, glorify. ఆయన మహిమపరుస్తూ ప్రజలు దేవుని వద్దకు అలా రావాలి అంటే ఏర్పరచబడినటువంటి వారుగానే జీవించాలి. ఇంకొక వచనం చూసుకుని ఇంకొక 2 వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని. చూడండి ఇక్కడ కొన్ని వచనాలు మనం కొన్ని విషయాలు మనం చూస్తాము. ఇవన్నీ కూడా మీరు మానేసేయండి, మాని అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇలా జీవవాక్యమును చేతపట్టుకొని అంటే బైబిల్ని పట్టుకొని లోకంలోకి వెళ్ళమని కాదు. బైబిల్ చేతిలో పట్టుకొని మనం లోకంలో తిరుగుతూ ఉంటే, చూపిస్తూ ఉంటే మనుషులకు వెలుగు వస్తుందని కాదు. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడతాం. అంటే వాక్య ప్రకారం జీవించడం ప్రియ. వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే వెలుగుతున్న కాగడాల వలె ఉంటాయి. వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితం ప్రకాశించేటువంటిదిగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. సత్క్రియలు అనేటువంటి వెలుగు ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే we will become the light of the world. When we follow the word of God, when we follow the commandments of God, దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నట్లయితే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే we will become the light of the world. లోకానికి వెలుగును. దేవుడు మనల్ని లోకం నుండి ఏర్పాటు చేశాడు. దేవుడు లోకానికి మనల్ని వెలుగుగా చేశాడు. లోకం ఎలాంటిదో దేవుడు బయలుపరుస్తాడు. లోకంతో రాజీ పడని భక్తి జీవితం చేయమని దేవుడు కోరుకుంటాడు. లోకంలో ప్రభు కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. లోకంలో వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. చివరిగా లోకంలో మన కాపుదల కోసం దేవుడు ప్రార్థన చేసేవాడుగా కూడా యేసు ప్రభువు కనిపిస్తుంది. చిన్నదొకటి మనం చూసి ముగిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము
14వ వచనం నుంచి చూడండి. వారికి ఆ, ఈ వాక్యం ఇచ్చి ఉమ్, ఉన్నాను. ఆ, నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. లోకములో నుండి నేను నీవు లోకములో నుండి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని ఆ, నేను ప్రార్థించలేదు గాని ఉమ్, దుష్టుని నుండి దుష్టుని నుండి వారిని కాపాడమని వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రార్థించు. ప్రియులారా, we have the protection of Jesus intercession. యేసు ప్రభు యొక్క విజ్ఞాపన కాపుదల అనేది మనం కలిగి ఉన్నాం. దుష్టుడు మనల్ని తాకలేకుండా ప్రభు కంచె వేస్తున్నాడు. పిల్లలు ఎబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం, యేసుక్రీస్తు తన వద్దకు వచ్చిన వారి కొరకు తండ్రి కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తాడు. సో వీ హ్యావ్ అన్సీన్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. కనుక అదృశ్యుడైన దేవుని యొక్క కాపుదలను మనము కలిగి ఉన్నాము అన్నటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుడు మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి, మనం ప్రభువుని ఏర్పాటు చేసుకోలేదు, ప్రభువే మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. కొన్నిసార్లు లోకం మనం ద్వేషించేదిగా ప్రభువుని బట్టి ఉంటుంది. ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, మరణాలు కూడా సంభవించవచ్చు. అయితే దేవుడు లోకానికి మనల్ని వెలుగుగా చేశాడు. నీవు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి అయితే నీ గృహానికి నీ వెలుగు, నీ సంఘానికి నీ వెలుగు, నీ సమాజానికి నీ వెలుగు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవాలయ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగో వలె, యోసేపు వలె, దైనా నికోదేము వలె, శిష్యుల వలె ప్రత్యేకంగా జీవించుటకు కృప దయచేయండి. దైనా ఈ లోకానికి మేము ఎంతో అవసరమని, లోకం మిమ్మల్ని ఎరగలేదు, మిమ్మల్ని ద్వేషించింది. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుడు నిండి ఉన్నాయి. ఇటువంటి దినాల్లో మేము ఒక నోవాహు వలె జీవించుటకు కృప దయచేయండి. ఈ జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడినట్లుగా కృపదించి మమ్మల్ని చూసిన వారు మారు, మిమ్మల్ని చూసేవారుగా మమ్మల్ని జీవింపచేయండి. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు అనుభవాలకు మమ్మల్ని నడిపించండి. ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకతను జాగ్రత్తగా కాపాడుకుంటూ కృపదించి రాజీ పడే భక్తి జీవితానికి కాక ప్రభావ నాయన మీ కొరకు నిలబడినట్లుగా సహాయం చేయండి. విన్న ఈ వర్తమానం విన్న మాకు అందరికి కూడా దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.